ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. దేవుడు ఏమని వాగ్దానం చేశాడు అనే దాని గురించి కొన్ని సత్యాలు బైబిల్ గ్రంథము నుండి తెలుసుకుందాం. మొదటి రాజులు 3వ అధ్యాయము 14వ వచనములో, నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రమంతటిని గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుమంతుడిగా చేసేదను. ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాము. ఒక యువకుడు తన తల్లిదండ్రులను ఎదురిస్తూ తిరుగుబాటుతనాన్ని ప్రదర్శించేవాడు. అతడు తన ఉద్యోగాన్ని, స్నేహితురాలిని పోగొట్టుకున్నప్పుడు దేవుడు తనకు అన్యాయం చేశాడని ఫిర్యాదు చేశాడు. ప్రభువు అతడి పట్ల ఎంతో ప్రేమను చూపుతూ బైబిల్లో వాగ్దానం చేయబడిన సహాయాన్ని అతడిని అందిస్తున్నాడని అతడు గ్రహించలేకపోయాడు. ప్రియా సహోదరి సహోదరుడా, తన ఆజ్ఞలను గైకొన్న వారికి మాత్రమే ఆయన ప్రేమ సన్నిధానము లభిస్తాయని యేసు ప్రమాణము చేసిన సంగతి యోహాను సువార్త 14వ అధ్యాయము 21 నుంచి 24 వరకు, 15వ అధ్యాయము 9 నుంచి 14 వచనాల్లో ప్రభువు చెప్పిన మాటలు అతడు మర్చిపోయాడు. ఐశ్వర్యము, ఘనత, దీర్ఘాయువులకు మారుగా సొలొమోను వివేకము గల హృదయాన్ని 9వ అధ్యాయము 11వ వచనంలో కోరుకున్నప్పుడు దేవుడు సంతోషించాడని మొదటి రాజులు 3వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాం. అందువలన రాజు కోరుకున్న వివేకముతో పాటు తక్కిన ఆశీర్వాదాలు కూడా ఆయనకు అతడు ప్రభు అయిన దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 20 ఏండ్ల వయసులో రాజు సింహాసనాన్ని అధిష్ఠించి సొలొమోను వృద్ధుడు కాకముందే, అనగా 60 ఏండ్ల వయసులో మరణించాడు. 11వ అధ్యాయం 42 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అతడికి దీర్ఘాయువు లభిస్తుందని ఇవ్వబడిన ప్రమాణం సంగతి ఏంటి? ప్రియా సహోదరి సహోదరుడా, ఆ ప్రమాణంతో పాటు నా మార్గములో నడవాలని ఆ షరతు జోడించి ఉన్నట్లుగా మనము గుర్తించవలసిన వారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. ప్రియా సహోదరి సహోదరుడా, గనుక దేవుడు అతనికి దీర్ఘాయువుని ఇవ్వలేదు. నీవు కుమారుని విశ్వసించడం ద్వారా దేవుని బిడ్డవైతే నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయినని ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో ఆయన ప్రమాణం చేశాడు. అయినప్పటికీ నీవు ఆయన పట్ల అవిధేయత చూపినట్లయితే ఆయన ప్రేమతో నిన్ను క్రమశిక్షణలో నడిపిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అటువంటి సమయాల్లో మనము మన పాపములు ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడనే వాగ్దానము మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అది మనం చదువుతున్నప్పుడు మన హృదయాలకి మనకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడా, దైవ ప్రమాణాలపై మనం ఆధారపడాలి. వాటిని నీ ఇష్టం వచ్చినట్లు మార్పు చేయకూడదు. ప్రియా సహోదరి సహోదరుడా, మన జీవిత కాలములో దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము ఆయన ఏ విధంగా జీవించమని చెప్తూ ఉన్నాడు, ఏ విధంగా నడవాలని చెప్తూ ఉన్నాడు, ఆ ఆజ్ఞలు మనం పాటించినట్లయితే మన జీవితంలో ఉన్నతమైన శిఖరానికి వెళతామని దేవుడు ప్రమాణం చేసి మనకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా మనం తొలగిపోతూ ఉన్నాం, తప్పిపోతూ ఉన్నాం. అందుకనే కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన విలువైన శిలువ మరణ బలియాగముల చేత ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ఆ ధర్మశాస్త్రము నెరవేర్చిన యేసుక్రీస్తు వారిని నీవు విశ్వసించి, ప్రభువా నా పాపములు క్షమించమని నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అటువంటి దైవ ప్రమాణాన్ని మనము ఆధారపడి మనము వాటిని గైకొన్నట్లయితే మనము మన పాపములు క్షమించబడతాయి. కానీ నీకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే
మనము శిక్ష అర్హులుగా ఉంటాము. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం చేసిన ప్రతి అపరాధాన్ని ఒప్పుకొని నూతనమైన జీవితాన్ని, నూతనమైన ఆలోచనతో మనము ఈ ఉదయాన్ని ప్రారంభించినట్లయితే దేవుడు మనలను దీవిస్తాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన వారం ఎట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన విలువైన మాట మనం చెప్దాం. దైవ ప్రమాణములను హృదయపూర్వకముగా అంగీకరించు. నీ వేళ ప్రవర్తించినా అవి లభిస్తాయని అనుకోవద్దు ప్రియా సహోదరి సహోదరుడా.